ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కుంభరాశి వారికి మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా సప్తమాధిపతి అయినటువంటి సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు మరి వీరికి చతుర్థ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంక్రమణం చేసినటువంటి ఈ నెల రోజులు కూడా వీరికి గృహపరమైనటువంటి ఎన్నో అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం తలకాయ నొప్పులు చాలా ఉంటాయి, ఇబ్బందులు. తండ్రి గారితో కొంచెం గృహంలో అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశము. ఉద్యోగ వ్యవస్థల్లో మీకన్నా పనిచేసేటటువంటి ఎవరైతే ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారో వారి వలన లేనిపోని తలకాయ నొప్పులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యల్లో మీరు ఇరుక్కోవటము. కొంతమందికి అయితే ఉద్యోగ సంబంధిత విషయాల పరంగా మీరు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి, లేదా పోలీస్ స్టేషన్లు ఎప్పుడు ఎక్కనటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. వాహన సంబంధిత సమస్యలు ఆర్థికంగా మిమ్మల్ని కొంగదీసే పరిస్థితి. అంటే ప్రయాణాలలో మీరు వెళ్ళి ఎవరినైనా ఇబ్బందులు పెట్టడము, లేకపోతే గొడవలు పడటము, అవతల వ్యక్తి మీ యొక్క ఏదైనా వాహనానికి ఇబ్బంది కలుగు చేయడం, దాని ద్వారా మీరు కేసు పెట్టడము, ఇట్లా ఏదో రకంగా కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశము ఈ యొక్క రవి 4లో ఉండటం వల్ల కలుగుతుంది. కాబట్టి ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా మీకు ధనము ఖర్చే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకున్నటువంటి అభీష్ట సిద్ధి, వ్యాపారంలో సరైనటువంటి లాభాదులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కలుగుతుంది. అది కూడా మిమ్మల్ని సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించదు. శిరో సంబంధిత, నేత్ర సంబంధిత బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే కుంభరాశి వారికి చతుర్థంలో బుధుడు దాదాపుగా ఈ నెలాఖరు వరకు అక్కడ ఉండడం ద్వారా విద్యార్థులకి చక్కటి విద్య యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ప్రణాళికలు విజయవంతం అవుతాయి. అయితే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఇక్కడ మైనస్ ఏంటంటే రవి బుధులు కలిసి ఉండటం ద్వారా కొంతవరకు చదువులో వెనకబడే లక్షణం ఎక్కువగా ఉంటుంది. మీకు చాతుర్యం ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఎక్కువ ఉంటుంది, అపారమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అయితే రవితో కలిసినటువంటి బుధుడు యోగాన్ని ఇస్తున్నప్పటికీ రవి మంచివాడు కాదు. కాబట్టి రాశి వారికి చదువులో ఎక్కడో అక్కడ అనుకున్న స్థాయిలో మీరు మార్కులు సంపాదించలేరు అని మాత్రం చెప్పుకోవచ్చు. కొంతమంది వాహనాన్ని కొనుక్కోవచ్చు బుధుడికి ఉండడం ద్వారా, వాహన యోగం ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ వాహనంలో ప్రయాణం చేసే యోగం కలగచ్చు. వ్యాపార రీత్యా ఏదైనా సరే మంచి మంచి ఏరోప్లేన్స్లో ప్రయాణం చేస్తూ ఆనందాన్ని అనుభవించడం కలగజేయచ్చు. ఇట్లా ఎన్నో రకంగా అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని యోగాలు, వాహన యోగాలు వీరిని తరింపజేస్తాయి. మంచి విద్యాభ్యాసం కూడా కలగడానికి కొంతమందికి బుధుడు పనిచేస్తున్నాడు. అట్లాగే 5లో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు విపరీతమైనటువంటి రాజభోగాన్ని, రాజయోగాన్ని కలుగు చేస్తున్నారు. జూన్ 2 వరకు కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక అత్యంత యోగదాయకము. గృహయోగాన్ని, వాహన యోగాదుల్ని, సంతాన యోగాదుల్ని, అనుకున్నటువంటి అభీష్ట సిద్ధిని కలుగజేస్తూ ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలుంటే ఆ సమస్యలు కూడా, కోర్టు వ్యవహారాలను కూడా గట్టెక్కించే పరిస్థితి జూన్ 2 వరకు ఉంటుంది. జూన్ 2 తర్వాత గురుడు ఎప్పుడైతే మారుతాడో వీరికి ఉద్యోగపరంగా అయితే కనుక చాలా చాలా అభీష్ట సిద్ధి నెరవేరుతుంది. కొంతమంది బ్యాంక్ ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఏదైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో అయితే కనుక ఉన్నతమైనటువంటి పదవిలోకి మిమ్మల్ని మార్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తల్లి యొక్క అనారోగ్య రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కుంభరాశి వారు. ఉద్యోగాల్లో కూడా కొంత ఆర్థికంగా నష్టపోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే షష్ఠమ గురుడు ఇప్పుడు షష్ఠమ గురుడే కాబట్టి ఆయనకి ఉచ్చస్థితి కాబట్టి ఉద్యోగాదుల్లో ఎదుగుదల ఉంటుంది. శుక్రుడు గురుడితో కలిసి షష్ఠమంలో జూన్ 8 వరకు ఉండటం ద్వారా చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత తల్లి యొక్క ఆరోగ్య రీత్యా అనారోగ్య బాధల వలన వీరు కొంత మానసికంగా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. చదువులో అనుకున్న అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, విపరీతమైనటువంటి గృహాలు, మంచి వాహన యోగాదులు పొందాలి అని మానసికంగా జుగుత్సతో ఉన్నటువంటి వారికి కొంత ఎక్కడో తేడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 6లో ఉండటం షష్ఠ దోషము అంటారు, దీన్ని భృగుషట్క దోషము అంటారు. ఇది ముహూర్తాల పరంగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ఆయన పూర్తిగా బలహీనంగా ఉన్నాడు. మరి ఈ కుంభరాశి వారికి శుక్రుడు బలమైనటువంటి వాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే
శుక్రుడికి సంబంధించిన అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వ్యాపారం కావచ్చు, లేకపోతే పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్లిళ్ళ గురించి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉన్నత విద్య గురించి అభ్యసించే వాళ్ళు కావచ్చు, గృహయోగాలు, గృహలక్ష్మికి సంబంధించిన స్తోత్రం చదవండి, భూలక్ష్మికి సంబంధించిన యోగం చదవండి, ఏదైనా స్తోత్రం చదవండి, కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ స్తోత్రం అయితే ఇంక తిరుగులేదు. కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని ఆర్థికంగా నష్టపెట్టచ్చు, జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఏదైనా అప్పులు ఏదైనా ఉంటే కనుక మీరు ధనం కలిసి వచ్చి, ఉద్యోగరీత్యా కలిసి వచ్చి మీరు ఆ అప్పుల్ని తీర్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తల్లి తండ్రి ద్వారా ఏదైనా మీకు ఆస్తి కలిసి రావడం, దాని ద్వారా చక్కటి గృహాలను కోరుకునేటటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనిపిస్తోంది. అయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని దోషము మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటి ఉండదు. పెట్టిన ప్రతి పెట్టుబడి కూడా నష్టాన్ని కనిపించేటటువంటి పరిస్థితి. గృహాన్ని ఛిద్రం చేయడం, గృహంలో మానసిక ప్రశాంతత లేకపోవడం, చేసే ఉద్యోగంలో కూడా ఎప్పుడు ఏదో రకమైన సమస్య, మానసికంగా వీళ్ళు ఏ చేద్దామన్నా ఎదగలేని పరిస్థితి. అదే రకంగా కుంభంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, భార్యాభర్తల మధ్య, అట్లాగే వ్యాపార భాగస్వాముల మధ్య, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ దెబ్బతినే పరిస్థితులు, వీరి మధ్య అనురాగము, ఆప్యాయత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యారాధన వలన కాస్త విద్యార్థులకి, అట్లాగే ఎవరైనా రియల్ ఎస్టేటర్స్కి, తండ్రిపరమైన విరోధం ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారంలో నష్టాలు కనిపిస్తే వాళ్ళకి కాస్త సూర్యారాధన చాలా విశేష యోగాన్ని కలుగజేస్తుంది. వీరిలో చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, ఈ యొక్క మాసంలో కుజుడు 3వ రాశిలోకి మారడం వలన వీరు స్వయంకృతంగా ధైర్యంతో, సాహసంతో వేసే కొన్ని స్టెప్స్ వీరికి మంచి ఉత్సాహాన్ని, ప్రేరణని కలుగజేస్తున్నాయి. కుజుడు 3వ స్థానంలో ఉండడం ద్వారా వీరి యొక్క ధైర్యము, వీరి యొక్క పరాక్రమము గుర్తించి ఉద్యోగంలో మంచి పొజిషన్స్కి వెళ్ళే పరిస్థితి కుజుడు ఇస్తున్నాడు. వీరు తమందరూ తాము సృష్టించుకుంటూ ఉంటారు ఆ సిస్టమ్. ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి గురుడి మీద పడడం ద్వారా ఉద్యోగంలో పొజిషన్స్ పెంచుకుంటూ, వారి యొక్క ధైర్యంతో ఎప్పుడూ మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈ పని నేను చేస్తాను సార్ అని చెప్పి వారి యొక్క ఉద్యోగస్తులతో మాట్లాడటము, దాని ద్వారా వారి యొక్క ఔన్నత్యం పెరగడం ఈ కుజ భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి కొన్ని గ్రహాలు ఈ విధంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ఆ విధంగా ఉంటాయి. మానసిక చర్యలకి మాత్రము ఈ యొక్క గోచారము చాలా పనిచేస్తుందండి. కానీ ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. పెళ్లి ఎప్పుడు చేయాలి, వ్యాపారం ప్రారంభం చేస్తున్నాం మంచిదా కాదా, సంతాన విషయంలో మేము ఎందుకు 4-5 సంవత్సరాలు కలిగినా మా యొక్క సంతానం వృద్ధి చెందట్లేదు, అంటే సంతాన యోగం ఎందుకు కలగట్లేదు, అట్లాగే ఇలా ఎన్నో రకాలుగా చిన్నపిల్లలకి కొన్ని సమస్యలు, విద్యార్థులకి సమస్యలు, అట్లాగే పెళ్లి కాని వాళ్ళకి అదొక సమస్య, పెళ్ళైన వాళ్ళకి ఇంకో సమస్య, కుటుంబ ఆర్థిక సమస్యలు. ఈ సమస్యలకి విరుగుడు ఎప్పుడు, అది మీ జన్మజాతకం తెలియజేస్తుంది. ఏ రకమైన హోమాదులు, పూజలు చేసుకుంటే మాకు ఉన్నటువంటి సమస్యలు గట్టెక్కుతాం అనేటటువంటిది మీ యొక్క జన్మజాతకం తెలియజేస్తుంది. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని 6 నెలలకో, సంవత్సరాలకో, లేదా మీకున్న సమస్యని వాళ్ళకి తెలియజేసి, జాతకంలో అసలు అవయోగాలు నడుస్తున్నాయా, ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలు మీకు యోగిస్తున్నాయా, లేకపోతే అవయోగిస్తున్నాయా, ఏ పూజలు చేస్తే, ఏ హోమాలు చేస్తే, ఏ జపాలు చేస్తే ఆ గ్రహాలు శాంతిస్తాయి, ఏ దేవతారాధన చేయడం ద్వారా ఆ దైవ కిరణాలు మా మీద పడి మాకు ఈ జన్మనిచ్చినందుకు మాకు ప్రశాంతత లభిస్తుంది. ఇవన్నీ కూడా జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది. శుభకరమైన ఈవెంట్స్ కానీ, మన బాధలు కానీ ఆ దశలు, అంతర్దశలే నిర్దేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక సరైన గురువుని ఎంచుకొని చక్కగా మీకున్న బాధలు ఆయనే చెప్తాడు, లేకపోతే మీరు చెప్పి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించండి. గురువుని ఎంచుకునేటటువంటి సందర్భంలో ముందు ఒక 5 నిమిషాలు పరమ పవిత్రంగా ధ్యానం చేసుకొని, ఏ గురువుని మీరు ఆశ్రయిస్తే మంచి జరుగుతుందో మీ యొక్క మనసే మీకు తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది కూడా చాలా విశేషం అండి. సరైన గురువు ద్వారా మీరు సరైన పూజలు చేసుకోవాలి, సరైన జాతక అన్వేషణ చేసుకోవాలి. మీ జాతకాన్ని మీరు తెలియజేసుకోవాలంటే అది కూడా గ్రహాలలో గురువు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారు మాత్రము తప్పకుండా వివాహ యోగ్యత కలగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క హోమం చేయించుకోండి, కళ్యాణం చేయించుకోండి. ఏలినాటి శని ప్రభావం పోవాలంటే శని మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయించుకోండి, లేదా జపం చేయించుకోండి. వివాహమై సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళైతే కనుక తప్పకుండా దాంపత్య పాశుపత హోమాన్ని చేసుకోండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి గురువు చెప్తే గనక. కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగేటట్టుగా చేయాలి అంటే నిత్యము దైవారాధన చేయండి. మన యొక్క సనాతన ధర్మాన్ని వృద్ధి చేసుకోండి. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు సనాతన ధర్మానికి లింక్ అయి ఉన్న వాళ్ళనే చక్కగా వివాహాన్ని చేసుకొని వృద్ధి చేసుకోండి మన యొక్క ధర్మాన్ని. వృక్షాల్ని పాతండి, అంటే మొక్కల్ని పాతండి, అవి వృక్షాలై ఎంతో మందికి యోగాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి వృక్షో రక్షతి రక్షతః.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మానసికంగా బాగుండాలని, ప్రపంచము ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలని కోరుకోండి. ఆ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మనం కోరుకునే కోరిక ముందు మనల్ని రక్షిస్తుంది. జై శ్రీమన్నారాయణ.